నదీ జలాల పంపకాలు ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపైనే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య నేతల మధ్య మాటల యుద్ధం కూడా తారస్థాయి చేరుతుంది. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి ముందుకు పోవడానికి కారణం ఏంటి? మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ దేవరకాద్ర ఎమ్మెల్యే మధుసూర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో గత 2 పర్యాలు కూడా 90% కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏం చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్ గాడి హరీష్ రావు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? ఈరోజు 2015 జూన్ 11వ తారీఖు పాలమూరు రంగారెడ్డికి నా నియోజకవర్గం కరివెన దగ్గర ఇదే కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి శంకుస్థాపన చేసిండు. వచ్చి ఏం మాట్లాడినాడా? 3 సంవత్సరాల్లో ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తాము, పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి పాలమూరు ప్రజలకు అందిస్తామని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన 2015 జూన్ 11వ తారీఖు అంటే ఎప్పటికి 3 సంవత్సరాలు ఎప్పటికి పూర్తి కావాలి? అది 2018కే పూర్తి కావాలి, అవునా కదా? సరే 18 ఇంకో 1 ఇయర్ అటు ఇటు అనుకోండి, 2020 కన్నా 3 ఏళ్ళు అన్నప్పుడు 5 ఏళ్ళకైనా పూర్తి చేయాలి కదా. 2023 వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా గాలికి వదిలేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడు 2015లో మా ప్రాజెక్టు మొదలుపెట్టి దాన్ని గాలికి వదిలేసి 2016లో నువ్వు ఉత్తర తెలంగాణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి దాంట్లో పోయి 1,00,000 కోట్లు గాలబెట్టి అది కూలిపోయింది. ఈరోజు దాని మీద ఫోకస్ చేసిన వ్యక్తివి, కనీసం అక్కడ 100% ఎఫర్ట్స్ పెట్టిన వ్యక్తివి, ఇలా 25% ఎఫర్ట్స్ పెట్టినా పాలమూరు రంగారెడ్డి ఆనాడే పూర్తయితుండే. దాన్ని గాలికి వదిలేసి దాన్ని పాలమూరు ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారు. 50,000 కోట్ల అంచనాతో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి 27,000 కోట్లు ఖర్చు చేసినామని టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈరోజు 90% పనులు పూర్తయినాయని చెప్తా ఉన్నారు. మరి 27,000 కోట్ల ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్ళు ఇయ్యని వ్యక్తి ఈరోజు కేసీఆర్. 27,000 కోట్ల ఖర్చు చేసినా 1 ఎకరాకు నీళ్ళు ఇయ్యలే. మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు చెప్తాను పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేదు, ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా 90% మేము పూర్తి చేసినాం అన్న వ్యక్తివి ఇప్పుడు 1% పెండింగ్ ఉన్నా నీళ్ళు ఇడిస్తే ఆ నీళ్ళు ఎడుకోవాలి, పోవు కదా, చేన్లకైతే రీచ్ కావు కదా, ఉపయోగం లేదు కదా. మరి అట్లా ఉపయోగంలో లేదని మీకు తెలుసు, ఇంకా 10% 15% పెండింగ్ ఉందని తెలుసు. అట్లా ఉన్నాక కూడా నువ్వు పాలమూరు ప్రజలను మోసం చేయాలన్న ఆలోచనతోన 2023 నవంబర్ కంటే ముందు, అంటే అక్టోబర్లో నాకు తెలిసి అక్టోబర్ 6 తారీఖు ఏదో అడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు అడావిడిగా 600 బండ్లు వేసుకొని కేసీఆర్ వచ్చి నార్లాపూర్కి వచ్చేసి పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ ఓపెన్ చేసిండు ఒకటి. మరి ఎక్కడ పోవాలా నీళ్ళు? ఏ ఉద్దేశంతోనా ఆ రోజు ఓపెన్ చేసి ప్రజలకు ఏమని ఇచ్చినావు? పెద్ద పెద్ద ఓర్డింగ్స్, స్టేట్మెంట్స్, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్, పాలమూరు రంగారెడ్డి పూర్తయింది, నేను పోతున్నా, మోటార్ ఆన్ చేస్తున్నా, ఇంకా అయిపోయి రేపటి నుంచి మొత్తం నీళ్ళు పోయి పాలమూరు మొత్తం పారుతాయి అని చెప్పేసి ప్రచారం చేసుకున్నావు. అధికార హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ప్రచారం చేసుకున్నావు. ప్రతిపక్ష హోదా కాదు, ఎన్నికల ప్రచారం కూడా కాదు అది. అప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలే. అధికార హోదాలో వచ్చి ప్రచారం చేసుకున్న వ్యక్తివి. మరి ఈనాడు ఎట్లా చెప్తావు నువ్వు పాలమూరు రంగారెడ్డి పూర్తి కాలేదని? మరి ఏ ఉద్దేశంతో ఆ రోజు మోటార్ ఆన్ చేసినావు? ఆ మోటార్ ఆన్ చేస్తే నువ్వు పాలమూరు నుంచి పట్నం వచ్చేలోపే ఆ మోటార్ బంద్ అయిపోయింది. నీళ్ళ మోటార్ 8 మోటార్లకు 1 మోటార్ నువ్వు పూర్తి చేసింది. అప్పుడు ఇంకా 7 మోటార్లకు సంబంధించిన పనులు అట్లే ఉన్నాయి, 7 మోటార్ల కింద ఉన్న వర్క్ అట్లే ఉంది. ఒక్కొక్క దగ్గర 15% ఉంది, ఒక్కొక్క దగ్గర 10% అట్లనే పెండింగ్ పెట్టి గాలికి వదిలేసి నువ్వు ఆగ మేఘాల మీద ఎన్నికల కోసమని పాలమూరు వాళ్ళని ఏ విధంగా అమాయకులు వాళ్ళని మోసం చేయొచ్చు. మోటార్ ఆన్ చేస్తే ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి నీళ్ళు వస్తాయి, మాకు ఓట్లు వేస్తారని ఉరుకులాడుకుంటా వచ్చి మోటార్లు ఆన్ చేసి ఈరోజు వచ్చి మళ్ళీ పాలమూరు రంగారెడ్డి గురించి 2 ఏళ్ల తర్వాత పాపం రోజుల దుప్పటి కప్పుకొని పండుకొని లేచి వచ్చి సడన్గా మన జరిగిన సర్పంచ్ ఎన్నికల ఏమంటారు ప్రజలు తాట తీసే వరకు వచ్చి ఆగమేఘాల మీద వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పాలమూరు రంగారెడ్డి మీద నేను యుద్ధం చేస్తా, నేను అది చేస్తా అంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసిన మోసము, నువ్వు చేసిన వంచన పాలమూరు ప్రజలకు అన్నీ కూడా ఎండగడతాం అసెంబ్లీలో. మేమేం ఊరకలేం. ఎందుకంటే నీ కింద పనిచేసిన అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు మీ కింద ఊడిగం చేసిండొచ్చు, మీ కాలు మొక్కిండొచ్చు. మీరు కాలు మొక్కడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ అమాయకత్వాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళు చెప్పినా అడిగినా వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు కాళేశ్వరాన్ని పట్టించుకున్నావు. మా పాలమూరు రంగారెడ్డిని మోసం చేసిన వ్యక్తి ఈరోజు కేసీఆర్, దాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి కేసీఆర్. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 7,000 కోట్లు ఖర్చు చేసినాం. మీరు పెట్టిన పెండింగ్ బిల్లులు కొన్ని క్లియర్ చేసి మిగతా పనులు చేపట్టినాము. ఒక పారదర్శకతతో ముందుకు పోతా ఉన్నాం. అడ్డగోలుగా నీ సొంత తెలివితో ప్రాజెక్టులు కడితే ఏమైనాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అట్లా కాకుండా మేము పాలమూరు రంగారెడ్డిని అంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకొని ముందుకు పోతాం. నిన్ననే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 7,000 కోట్లు దేనికి ఖర్చు చేసినాం, మేము ఏమేం పనులు చేసినామో అవన్నీ వివరాలతో సహా మీకు ఇచ్చినాము, ఇస్తాము అని కూడా చెప్తున్నాడు.
దాన్ని పక్కకు పెట్టేసి మోసం చేసిన వ్యక్తులు వచ్చేసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేసి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ 7,000 కోట్లలో ఇటు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 20% కమిషన్లు తీసుకున్నారు. కమిషన్లు తీసుకున్న వారికే బిల్లు కూడా ఇచ్చారని కూడా ఒక ఆరోపణ చేశారు కేటీఆర్. ఇప్పుడు అట్లాంటి ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులు ఎవరు? కేసీఆర్ అల్లుడు కొడుకు. రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యక్తులు ఈరోజు ఏదైనా చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఆరోపణలు చేసే ముందు ఆధారాలు ఉండాలి. ఈరోజు మా దగ్గర మేము ఆరోపణలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ చేస్తున్నాం, ఫార్ములా E1 రేస్ ఆరోపణ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా కాళేశ్వరం ఆరోపణ చేస్తూ ఉన్నాం. అది ఆరోపణ కాదు, ఆధారాలతో సహా బయట పెట్టాం, అసెంబ్లీలో చర్చించినాం. నువ్వు ఉత్తగా గాలిగానిలాగా గాలి మాటలు మాట్లాడితే ఎట్లా? కమిషన్లని అవని ఇవని అంటే మేము ఇచ్చి ఇప్పుడు మీరు పెండింగ్ పెట్టిపోయిన బిల్లులు ఇస్తే కూడా దాని మీద కమిషన్ల గురించి మాట్లాడుతారు. మీరు పెండింగ్ వదిలేసిపోయిన పనులు చేపడితే కూడా దాని మీద తప్పుడు ఆరోపణలు చేస్తారు. అరే మీరు చేసిన తప్పులకు నువ్వు అసలు ముఖం చూపెట్టద్దు ప్రజలకు, మీరు అసలు బయటకు కూడా వెళ్ళొద్దు. అంత పెద్ద తప్పిదాలు చేస్తున్నారు మీరు. అవి పక్కకు పెట్టేసి పాలమూరు రంగారెడ్డి విషయంలో చెప్తున్నాం కదా. ఈరోజు హరీష్ రావు కూడా మాకు మోసం చేసిండు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండి మా అల్లుడు కలిసి పాలమూరును పూర్తిగా నట్టేయటం ఉంచిన వ్యక్తులు. ఈరోజు నువ్వు 50,000 లక్ష కోట్ల ఆడ కాల పెడతావు, దాంట్లో 50% అమౌంట్ ఇక్కడ ఖర్చు చేసి ఈరోజు ప్రాజెక్ట్ పూర్తి అవుతుంటే మాకు నీళ్ళు వస్తుండే. 2023లో డిపిఆర్ వెనకొచ్చిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది. ఫర్దర్గా మీరు ఎలా మూవ్ అయ్యారు? సెంట్రల్ గవర్నమెంట్కు లెటర్ రాసినట్టారు. తర్వాత ఫర్దర్గా ఇటు పాలమూరు రంగారెడ్డి పథకం సంబంధించి కూడా మరి ఇప్పటివరకు 10% పనులు ఎందుకు పూర్తి కాదు? ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు డిలే చేస్తున్నారు? ఎందుకు వై? డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది? దానికి సమాధానం చెప్పాలి ఫస్ట్ హరీష్ రావు. డిపిఆర్ వెనక్కి రావడానికి కారణం ఏంది? డిపిఆర్ అనేది ఏదో తూతూ మంత్రంగా మేము, ఎందుకంటే ఎన్నికల ముందు తర్వాత చెప్పుకోవాలి కదా సమాధానం. ఏదో గాలికి తయారు చేసుకునే దానికో ప్రొసీజర్ ఉంటుంది. డిపిఆర్ అనేది అన్నీ ఉంటేనే డిపిఆర్ యాక్సెప్ట్ అవుతుంది, అవునా కదా? ఇప్పుడు ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు పూర్తి స్థాయి అనుమతులు ఉండాలి. దానికో ఏది ఎన్జిటి మన ఇది ఉంటుంది కదా, మన పొల్యూషన్ కంట్రోల్ది అవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఉండాలి, అనుమతులు ఉండాలి. సో ఇవన్నీ అనుమతులు లేకుండా డిపిఆర్ను ఇష్టం వచ్చినట్టు ఏదో ఫార్మాలిటీగా తూతూ మంత్రంగా డిపిఆర్ తయారు చేసి పంపిస్తే వాళ్ళు వాపస్ పంపించారు కదా. ఆ వాపస్ పంపించినాక మేము అన్ని అనుమతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి సంబంధించి కోట్లాడుతున్నాం. మాకు ముఖ్యంగా ఈరోజు వాటా నీళ్ళ గురించి కూడా మేము వాళ్ళు అన్యాయం చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. మా ముఖ్యమంత్రి గారు మా ఇరిగేషన్ శాఖ పదే ఎందుకు చెప్తున్నారు? 299 టీఎంసీలు ఒప్పుకొని సంతకాలు పెట్టిన దుర్మార్గులు వీళ్ళని ఎందుకు చెప్తున్నారు? ఆ రోజు కృష్ణా పరివాహక ప్రాంతం మా జిల్లాలో ఎక్కువ ఉంది. మాకు దక్కాల్సిన వాటా మాకు ఎక్కువ ఉంటుంది. దానికి గాలికి వదిలేసారు. ఈరోజు కేసీఆర్ గారు చేసిన మోసం ఒకటి కాదు, 100 ఉన్నాయి పాలమూరు రంగారెడ్డి విషయంలో. పాలమూరు రంగారెడ్డికి నీళ్లను జూరాల కింద తీసుకుంటే ఈ పాటికి గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తుంటే ప్రాజెక్ట్ పూర్తి అవుతుండే, ఎందుకంటే తక్కువ ఖర్చు అవుతుండే. సో వాళ్ళ కమిషన్లకు ఎక్కువ కక్కుర్తి పడి ఎక్కువ ఖర్చు చేసి ఎక్కువ కమిషన్లు దొబ్బుకోవాలన్న ఆలోచనతోన శ్రీశైలం నుంచి దుకాణం పెట్టిండు. లేకపోతే ఆ రోజు జూరాల నుంచి తీసుకుంటే మా నెత్తిన జూరాల ఉంటుంది. జూరాల నుంచి తీసుకుంటే సగం నీళ్లు గ్రావిటీ ద్వారా వస్తాయి. అక్కడక్కడ కొన్ని లిఫ్ట్లు పెడితే అయిపోతుండే, ఈ పాటికి ప్రాజెక్ట్ పూర్తి అవుతుండే. మా నీళ్ళు మనమే వాడుకుంటుండే. సో ఇన్ని మోసాలు చేసి ఇంత అన్యాయం చేసి మళ్ళీ పాలమూరు రంగారెడ్డి గురించి మేము ఏదో ఉద్యమాలు చేస్తామంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సంబంధించి అసలు రియల్ ఫ్యాక్ట్ ఏంటి? వాళ్ళు ఏం చేశారు, మీరేం చేశారు అనేది కూడా ఆ ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపించవచ్చు కదా. వాళ్ళు ఏం చేశారు, మీరేం చేశారని ఫ్యాక్ట్ ప్రజలకు చెప్పొచ్చు కదా. ఈ విషయంలో ఆరోపణలు చేసుకుంటారు తప్ప అసలు ఫ్యాక్ట్ ఏంది? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంది ఆ ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఎవరు చెప్పలేకపోతారు. మీరు అక్కడ తీసుకెళ్ళి చేయొచ్చు కదా. అదే 100%. ఈ మధ్య కాలంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు. నేను పోయిన కరువైన ప్రాజెక్టు విషయంలో నేను మొత్తం పబ్లిక్ చూపించినాం. వాళ్ళు చేసిన పనులేంది, మేము చేయాల్సిన పనులేంది, ఇవన్నీ ఎందుకు గాలికి వదిలేసిపోయారు అని చెప్పి దాని మీద రెగ్యులర్గా మా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు పాలమూరు రంగారెడ్డి విషయంలో. ఇప్పుడు సపోజ్ ఉద్దండాపూర్ ఉంది, ఉద్దండాపూర్ భూ నిర్వాసితులకు కంపెన్సేషన్ ఇవ్వాలి, మేము పే చేస్తూ ఉన్నాం కాంపెన్సేషన్. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ప్రాసెస్లో ఉంది. ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు, రెగ్యులర్గా దీని మీద ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. దాన్ని ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. మా లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, పాలమూరు రంగారెడ్డిని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలి, పారదర్శకంగా అందరికీ అంటే ప్రజలకు తెలిసే విధంగా దాన్ని పనిచేసి. అది ఇప్పుడు వాళ్ళు చేసిన మోసాలన్నీ కూడా తప్పులు చాలా ఉన్నాయి. అందులో కొన్ని దగ్గర మోటార్లకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని దగ్గర లైనింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ ఉంటుంది. ఎప్పటివరకు పూర్తి అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పటివరకు పూర్తి అవకాశం ఉందంట? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి లక్ష్యం ఈ పీరియడ్లోనే దాన్ని పూర్తి చేసి ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఈ పీపీటీ ప్రజెంటేషన్ సంబంధించి ఇటు ఈ నెల 29 కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మాకు పీపీటీ సమావేశం సంబంధించి అవకాశం ఇస్తే అసెంబ్లీలో మీ బండారం అంతా కూడా బయటపెడతామని కూడా హరీష్ రావు అంటున్నారు. మరి పీపీటీ ప్రజెంటేషన్కు మీరు అవకాశం ఇస్తారా? ఈ నెల 29 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అబద్ధ మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి మేము పెద్దగా స్పందించదలుచుకోలేదు. పీపీటీ ఏందా అని ఉన్న వాస్తవాలు మేము మాట్లాడుతుంటే 299 సంతకాలు పెట్టడమే నీవు మీ మామ,
పాలమూరు రంగారెడ్డిని గాలికి వదిలేసిన వల్ల మీరు ఇంకా దీంట్లో పీపీటీ ఏముంటుంది, ఇంకా మళ్ళీ ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏముంటుంది, ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది. నువ్వు సంతకాలు పెట్టినావా లేదా? 290 మనకు రావాల్సిన 511 టీఎంసీలకు గాను 299 జాలు అని సంతకాలు పెట్టిన వాళ్ళు మీరు అన్యాయం చేసిన వాళ్ళు మీరు. రాయలసీమ పోయి రత్నాలసీమ చేస్తాము, రాయలసీమకి నీళ్ళు ఇస్తామన్న వాళ్ళు మీరు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఈరోజు బనకచెర్లను ఆపినాం మేము, దాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పీపీటీలు ఏం చేసుకుంటారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు పూర్తి చేయకుండానే మోటార్ లాంచ్ చేసింది వాస్తవం కదా? దాంట్లో పీపీటీ ఏముంటుంది? ఇంకా చెప్పండి మీరే. ఎట్లా ఏ ఉద్దేశంతోనే మీరు మోటార్ ఆన్ చేసిరు? ఏ విధంగా ప్రజలను మోసం చేయాలని ఆలోచనతో చేసిరు? పాలమూరు రంగారెడ్డి ద్వారా మేము పాలమూరు పచ్చగా చేసినామంటారు. ఒక ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలే మీరు వచ్చినాక. ఈరోజు పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు అందుతున్నాయి, కృష్ణానది నీళ్ళు అంటే అవి మేము కట్టిన ప్రాజెక్టులు. జూరాల కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా ఫేజ్ 1 ఫేజ్ 2, కోయిల్ సార్ లిఫ్ట్, కేఎల్ఐ కానీ, ఇవన్నీ సరళసాగర్ కానీ, శంకర సముద్రం కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు వస్తున్నాయి. మీరు చేసినాక, మీరు వచ్చినాక మాకు ఈ 10 ఏళ్లలో లాస్ట్ 10 years 14 to 23 వరకు ఒక్క ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. దాని మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒకటి జరగని పనులను ప్రజలకు చెప్పేసి మీడియా ముందు మాట్లాడి పీపీటీ మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మేము ఏదో ఉద్ధరించలేదని ప్రచారం చేసుకోనికి ఉపయోగపడుతుంది తప్ప హరీష్ రావు చేసేటివన్నీ ఎట్లుంటాయంటే అలివి కాని మాటలు మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు కొన్ని ఉంటాయి, అవి పర్మిషన్ లేకుండానే, అవి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏదో ఉద్ధరిస్తుంటే, మేము మొత్తం నూకుతుంటే, అంతా చేస్తుంటే అని చెప్పుకోనికే ఉపయోగపడుతుంది. అర్థమైందా? హరీష్ రావు అనే వ్యక్తి మాటలతోన గారడీ చేసి ప్రజలను మోసం చేయాలని 10 ఏళ్ళు గడిచినాయి. అట్లా వాళ్ళు ఇప్పుడు కూడా అదే ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. పీపీటీ ఏందా బాబు? నువ్వు ప్రజలకు చెప్పు, నువ్వు ఎందుకు నువ్వు 299కి సమాధానం చెప్పు. ముఖ్యంగా నువ్వు కవిత ఏమవుతుంది, మీ మరదలవుతుంది, ఆమె ఆరోపణ చేస్తుంది నువ్వు అవినీతికి పాల్పడ్డావు, 100 ఎకరాలకు సంపాదించినావని చెప్తుంది. దానికి సమాధానం చెప్పు ఫస్ట్. పీపీటీ తర్వాత మాట్లాడుకుందాం. పీపీటీల విషయం నువ్వు పవర్ ప్లాంట్ ప్రజెషన్ నువ్వు ఆల్రెడీ ఇచ్చినావు కదా. నువ్వు ఇచ్చుకోవాలంటే బయట కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎవడొద్దన్నాడు? అవి చెప్పకుండా అసెంబ్లీలో మాకు పీపీటీ ఇవ్వలేదు, మీ పీపీటీలన్నీ మీరు ఉన్నప్పుడు చేసిర్రు, నమ్మే పరిస్థితుల్లో లేరు. థ్యాంక్ యూ. నిన్న నల్గొండలో కేటీఆర్ మాట్లాడుతూ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే మా సత్తా ఏంటో చూపిస్తావు, ఈ గవర్నమెంట్ బుద్ధి చెప్తా పాటు కేటీఆర్ కామెంట్ చేశారు. ఆయనకు చెప్పిన బుద్ధి సరిపోలేదు. ఇంకా మన జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలలో బుద్ధి చెప్తే ఇంకా బుద్ధి తెచ్చుకోలే, అంతకుముందు కంటోన్మెంట్ ఎన్నికలలో బుద్ధి చెప్తే బుద్ధి తెచ్చుకోలే, పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తే బుద్ధి తెచ్చుకోలే, అసెంబ్లీ ఎన్నికల 2023 జరిగిన ఎన్నికలలో కూడా గుర్తుల మీద ఎన్నికలు అయినాయి కదా. మరి ఆడ నూకంది కూడా వచ్చి నూకుతా అంటే ఎవడు నమ్ముతాడా మిమ్మల్ని? ఇవన్నీ యువకదంపుడు. ఇప్పుడు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు మీ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తులు ఎవరో తెలుసు మీకు, మీరే నిలబెట్టుకున్నారు కదా. మీ మాజీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులు నిలబెట్టుకున్నారు కదా. మరి మీ అభ్యర్థి ఇప్పుడు నువ్వు పోయి ఏం సన్మానాలు, మరి వాళ్ళు ఏ లెక్కన పోయి సన్మానాలు చేస్తున్నావు వాళ్ళకు? నువ్వు ఎవరని చేస్తున్నావు? వాళ్ళు మీ వాళ్ళు కారంటున్నావు, పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళు కారు కాబట్టి అని నీవే చెప్పుకుంటున్నావు. మరి ఏ లెక్కన పోయి నువ్వు సన్మాన కార్యక్రమాలలో పాల్గొంటున్నావు? ఇవన్నీ ప్రజలు నీ ఎంబడున్న కొంత చెంచా కాలకు నవ్వుకోవడానికి ఉపయోగపడతాయి స్టేట్మెంట్లు, అంతే తప్ప ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ఆ ఉన్నోళ్ళు కూడా అక్కడ గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఊర్లో ఒకరు ఈ ఊర్లో ఒకరు గెలిచిన వాళ్ళు, వాళ్ళని కాపాడుకోవడానికి ఆయన జిల్లాలు తిరిగి వాళ్ళకేదో ఏమంటారు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ఎంబడున్న వాళ్ళు కూడా కొందరు చెంచగాళ్ళు, ఎవరు జగదీశ్వర్ రెడ్డి గ్లాసులు గడిగే చెంచగాడు, వానికి ఏం భాష, వాడు మనిషి, వాడు ఏం మాట్లాడుతుండే, వాడు మంత్రిగా చేసిండు. నీవు ఆ బుద్ధి ఓనించుకున్నట్టు ఇంతకుముందు గతంలో ఉద్యమంలో ఉండి కేసీఆర్ ఎంబడి ఉండి గ్లాసులు కడిగిన బుద్ధి ఇంకా ఓనట్టుంది ఆయన. అదే ఆ బుద్ధి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, అడ్డగోలు కూడా వాగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మొగోడు దమ్ము గురించి కేటీఆర్ అనేటోడు మళ్ళా మాట. అరే రేవంత్ రెడ్డి మొగోడు కాబట్టే, దమ్మున్న లీడర్ కాబట్టే 2023లో మిమ్మల్ని ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిండు. అది పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టిండు, మన జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓడగొట్టిండు, జూబ్లీస్లో ఓడగొట్టిండు, కంటోన్మెంట్లో ఓడగొట్టిండు. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందాడ. మీరు ఏం ప్రజలు మా వైపు ఉన్నారు, మేము చేస్తున్న పనిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రజలు ఇది ప్రజాపాలన. మన సర్పంచ్ ఎన్నికల్లో చూసారు కదా అవా ఎట్లుందో. సో అది 100% రేపు అన్ని పెడతాం. ఎందుకు నువ్వు చెప్తేనే పెట్టాలా? నువ్వే కూడా మాకు చెప్పనికే ఈ ఎన్నికలు పెట్టా, ఎన్నికలు మేము ఎప్పుడు పెట్టాలో, మేము ఏం చేయాలో మాకు తెలియదా? మా ముఖ్యమంత్రి గారు తెలియకుండా నేను ఇన్ని రోజులు పాలన చేస్తుండా. బ్రహ్మాండంగా చేస్తాము. రేపు అన్ని పెడతాం, ఏ ఎన్నికలు వదలం, అన్ని పెడతాము. అన్నిట్లలో కూడా మళ్ళీ మేమే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. థ్యాంక్ యూ. ఉత్తరకైతే ఇటు నదీ జలాల విషయంలో మాత్రం గత బీఆర్ఎస్ గవర్నమెంటే తీవ్ర అన్యాయం చేసేది. ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మొత్తం అంతా కూడా నిర్వహణ చేసేది. ఇటు పాలమూరు ప్రజలకు తీరని ద్రోహం చేసేది బీఆర్ఎస్ పార్టీ. మరి రాబోయే 3 ఏళ్లలో కూడా మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా మరి పూర్తి చేసి ప్రారంభిస్తాం. మరి పాలమూరు రంగారెడ్డి ప్రజల చిరకాల వాచ కూడా నెరవేరుస్తాం. మరి ఈ విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు ఇటు కేటీఆర్ గాడి, హరీష్ రావు గాడి మరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మరి పాలమూరు రంగారెడ్డి పథకం విషయంలో, మరి ఎత్తిపోతల పథకం విషయంలో మరి తీవ్ర అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ గవర్నమెంటే. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి
కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మరి త్వరలోనే ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తామని కూడా దేవరకాద్ర ఎమ్మెల్యే బసవరెడ్డి చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.